వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. భార్య రెండు చేతులు తాళ్లతో పాక గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ జుట్టు పట్టుకొని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ హింసించాడో దుర్మార్గపు భర్త. భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు దాడి చేయడం రోజు చూస్తున్నాం. ఆర్థిక సమస్యలు, అక్రమ సంబంధాలు, అత్తమామలతో గొడవల కారణంగానే ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు భర్తలు తమ భార్యలపైన అధికారం, ఆధిక్యతను చూపించడానికి దాడి చేస్తుండడం గమనార్హం. మద్యపానం, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నవారు విచక్షణ కోల్పోయి తరచుగా తమ భార్యలపైన హింసకు పాల్పడుతున్నారు. తాజాగా భార్య రెండు చేతులు తాళ్లతో పాక గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ జుట్టు పట్టుకొని వెనక్కి విరిచి కాళ్లతో తంతు హింసించాడో భర్త. ఒకరోజు రాత్రంతా ఈ నరకాన్ని అనుభవించిన ఆమె మళ్లీ దాడికి ప్రయత్నించడంతో ఎలాగో తప్పించుకొని బయటపడింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వపాలెంలో ఈ దారుణం జరిగింది. కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన గురునాథం బాలాజీకి దగ్గర బంధువైన భాగ్యలక్ష్మితో 9 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 3 ఆడపిల్లలు, మగపిల్లాడు కూడా ఉన్నారు. మొత్తం 4 పిల్లలు. మద్యానికి బానిసైనటువంటి బాలాజీ భార్యను తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలోనే భార్యా పిల్లలని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్లో ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి దగ్గరలోని బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తుంది. శనివారం గ్రామానికి వచ్చిన బాలాజీ భార్యను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. అతని అక్క రమణమ్మ, మేనల్లుడు విష్ణు సహకరించారు. రాత్రి 9 గంటల నుంచి వేకువజాము 5 గంటల వరకు చిత్రహింసలు పెట్టాడు. మళ్లీ సోమవారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో అక్కడ ఉన్న స్థానికులు బాలాజీ నుంచి కాపాడారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితురాలు ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఉంది. అయినా ఆ వ్యక్తి కొట్టడం ఆపలేదు. వెంటనే పక్కనున్న వేరొక మహిళ వచ్చి అతన్ని ఆపే ప్రయత్నం చేసింది. కానీ అతడు ఎక్కడా తగ్గలేదు. జుట్టు పట్టుకొని కాళ్లతో వీపుపై తంతు అతి కిరాతకంగా చితకబాదాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం రాత్రి పొదిలి సిఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకొని బాధితురాలని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. కాగా గ్రామంలో దీనిపైన విచారణ చేశామని, ఇంట్లో నిందితుడు లేడని, ప్రస్తుతానికి భాగ్యలక్ష్మి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిందితుడిపైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.